హెయిర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఏమైనా ఫంక్షన్ ఉండగానే మన హెయిర్ అందంగా కనిపించాలి, అందరికంటే బాగుండాలని అందరికీ అనిపిస్తుంది కదా. మమ్మీ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు మాత్రం మన హెయిర్ అనేది చాలా బాగుండేది, థిక్గా ఇంకా సిల్కీగా ఉండేది వాళ్ళు చేసే టిప్స్తో. కానీ ఈ టిప్ అయితే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. మనకి చాలామందికి ఫంక్షన్స్ అనేవి కొన్ని అర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చే పనులు అయితే ఉంటాయి కదా. అప్పుడైతే ఈ టిప్ అనేది ఖచ్చితంగా పాటించండి. డెఫినెట్‌గా వర్క్ అవుతుంది. మీరే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేస్తారు. మీ హెయిర్ చాలా బాగుంటుంది. అప్పుడైతే యాజ్ ఇట్ ఈజ్ మనం స్ట్రైట్నింగ్ చేసుకున్నట్టుగానే ఉంటుంది. చాలా సేపు వరకు నెక్స్ట్ డే వరకు కూడా ఇలానే ఉంటుంది హెయిర్ అయితే. స్ట్రైట్నింగ్ ఎలా చేస్తామో అలానే ఉంటుంది. దీనికోసమైతే ఒక బనానా, ఇంకొక ఎగ్, లెమన్, మనం ఏదైతే ఆయిల్ యూజ్ చేసుకుంటున్నామో అది ఉంటే సరిపోతుంది. 1 నుంచి 1½ అవర్ వరకు మాత్రం కంపల్సరీ ఉంచుకోండి. ఇక్కడ బనానా యూజ్ చేసాం కాబట్టి హెయిర్ అనేది కంప్లీట్‌గా డ్రై అయిన తర్వాతే దూకోండి. ఆ డస్ట్ అంతా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.